నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ దాదాపుగా 7 సంవత్సరాల నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎక్కడా లేని విధంగా మన సిరిసిల్లలో బాల కళోత్సవాలు నిర్వహిస్తున్నాము। 2016లో దీన్ని స్థాపించాము। 2006 నుంచి 2020 వరకు కొనసాగించాము। కొన్ని కారణాల వలన 4 సంవత్సరాలు ఈ బాలోత్సవాలను కూడా ఆపడం జరిగింది। దీనికి కారణం కూడా మన దగ్గర కళా పోషకులు కళను అభివర్ణించే వారు లేకపోయేసరికి ఈ బాలోత్సవాలు ఆపడం జరిగింది। మళ్ళీ ఎలాగైనా ఈ బాల కళోత్సవాలు నిర్వహించాలని ఒక సంకల్పంతో ముందుకు వస్తున్నాం। ఎందుకంటే పిల్లల్లో డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ ఏ ఒక్క కళను కూడా ప్రోత్సహించే వారు లేకపోయేసరికి మళ్ళీ ఈ లంబోదర 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2025లో మళ్ళీ ముందుకు వచ్చింది। ప్రతి ఒక్క పిల్లలు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ కాంపిటీషన్లో ప్రథమ ద్వితీయ బహుమతితో పాటు కన్సెషన్ ప్రైజ్ కూడా ఉంటుంది। ఈ వేదికను కూడా మన సినార కళామందిర్లో నిర్వహిస్తున్నాము। దాదాపుగా మన తెలంగాణలోని అతిపెద్ద స్టేడియంగా రవీంద్ర భారత్ తర్వాత అతిపెద్ద స్టేడియం మన రాజన్న సిరిసిల్ల జిల్లా సినార కళామందిర్। ఇప్పుడు దాన్ని మన మున్సిపల్ వాళ్ళు ఆధ్వర్యంలో ఉంది। దాన్ని కొంచెంత మంచిగా క్లీన్ చేయించి దాన్ని కళాకారులకు అప్పగిస్తే దాన్ని ఒక హైదరాబాద్ లాగా నిర్వహించడానికి చాలామంది కళాకారులు కూడా ఎదురు చూస్తున్నారు। ఎందుకంటే మనకు కళాభారతి మన కరీంనగర్లో ఉంది। కళాభారతి కంటే మన సినార చాలా పెద్దది। అంత పెద్ద సినార కళామందిని కళాకారులు వినియోగించుకోవాలంటే కూడా చాలా డబ్బుతో కూడుకుంటుంది। మనకు సినార కళామందిర్ దాదాపు 25 నుంచి 30 వేల దాకా అవుతుంది। అయినా ఆ 25,000 30,000 అయినా పర్లేదని మేము అందులో చేస్తున్న కారణం ఏంటంటే సినారే అది కళా వేదిక కాబట్టని అలాంటి వేదికను కళాకారులకు కానీ ఇంకెవరికైనా అప్పచెప్పి దాన్ని మించి రూపురేఖలతో సినారాని ఒక నూతన తరానికి అందించాల్సిందిగా ఈ పత్రిక ముంగట మీ అందరినీ వేడుకుంటున్నాను। థ్యాంక్ యూ సో మచ్। కళా పోషకులకు మరియు కళలను ఆదరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క నమస్కారాలు। భారత కళా ప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి దివ్య ఆశీస్సులతో శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా బాల కళోత్సవాలను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది। ఇట్టి కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క కళల్ని వెలికితీసే భాగంగా వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసే భాగంగా ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। ఇట్టి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను।